నమస్తే అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీడియోలో చిన్ని బొజ్జ గణపతిని రెడీ చేయడం చూసారు కదా. ఈ వీడియోలో దేవుడికి మేము ఏమేమి పెట్టుకుంటాం అనేది చూపిస్తాను. మేమైతే ఇప్పటివరకు దేవుణ్ణి ఎప్పుడు ఇంట్లో పెట్టుకోలేదు. దేవుణ్ణి పెట్టుకుంటే ఖచ్చితంగా పత్రులన్నీ పెట్టాలా వద్దా ఇవేవి మాకు తెలీదు. మేమెప్పుడు దేవుణ్ణి పెట్టుకోకపోయినా ఈవినింగ్ టైంలో ఉండ్రాల పాయసం, ఇంకా పూనగాయలు తిమ్మి పువ్వుతో సాయంత్రం వేళలో వెంకన్న అని పెట్టుకుంటాము. మేమైతే వెంకన్న పాదాలు వేయం, కానీ కొంతమంది అయితే వెంకన్న పాదాలు వేసి దేవుడికి పెట్టుకుంటారు. నేను చిన్నప్పటి నుంచి నాకు వినాయక చవితి అంటే గుర్తొచ్చేది బుక్సే. ఎందుకంటే వెంకన్నకి పెట్టేటప్పుడు దేవుడి దగ్గర బుక్స్ కూడా పెడతాము. నా చిన్నప్పుడు పూజ అవ్వగానే మమ్మీ బుక్స్ తీసుకొని రండి అనగానే రెడీగా మాకు ఏ సబ్జెక్ట్స్లో మార్క్స్ ఎక్కువ కావాలనుకుంటున్నామో ఆ బుక్స్ అన్నీ పట్టుకొచ్చే వాళ్ళము. ఎందుకంటే దేవుడి దగ్గర పెడితే మార్క్స్ ఎక్కువ వస్తాయి అని ఫీల్ అయ్యే వాళ్ళము. ఇక ఇలా మా వినాయక చవితి సెలబ్రేషన్స్ ముగిసేవి.